కాసేపట్లో టన్నెల్ నుంచి మృతదేహాలను వెలికితీనున్నారు రెస్క్యూ టీమ్స్. పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. కార్మికులను బయటకు తీసేందుకు 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు టన్నెల్ దగ్గరకు మంత్రులు ఉత్తమ్ జూపల్లితో పాటు సీఎస్ కూడా వచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే అందులో చిక్కుకున్న 8 మంది మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. వారి మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు మరి కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి బయటికి తీసుకురానున్నారు. ఇంతకు ముందే లోకో ట్రైన్ లో చివరిగా ఒక బృందం లోనికి వెళ్లింది. వారు అక్కడ పనిచేస్తున్నటువంటి రెస్క్యూ సభ్యులకి భోజనాలతో పాటు ఆ ట్రైన్ లోనే వారి మృతదేహాలను కూడా బయటికి తీసుకొస్తామని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. మరోపక్క ఇక్కడికి పోస్ట్ మార్టం కి సంబంధించి ఇక్కడే ప్రాసెస్ కొనసాగించి వారి కుటుంబ సభ్యులకి డెడ్ బాడీలను అందిస్తాము అని స్పష్టంగా ఇంతకు ముందే ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారికి పరిహారం విషయంలోనూ కంపెనీతో చర్చలు కొనసాగుతున్నాయి. వారికి ఇన్సూరెన్స్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు కంపెనీ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తాము. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిహారం ఇస్తుందని ఇంతకు ముందే ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ చెప్పారు. అయితే వీరు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. గడిచిన 10 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఆ కట్టసీతోటి ఖచ్చితంగా మేము వారి కుటుంబాలను ఆదుకుంటాము. వారి మృతదేహాలను కూడా వారి స్వగ్రామానికి వారి ఇంటి వద్దకు చేరుకునే వరకు మేము చర్యలు తీసుకుంటాము. అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా సిద్దమైంది. ఇప్పటికే అంబులెన్స్లన్నీ కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. మరోపక్క ఉస్మానియా గాంధీకి సంబంధించినటువంటి ఫోరోనిక్స్ కి సంబంధించిన విభాగం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. పోస్టుమార్టం ప్రాసెస్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులకి వారి మృతదేహాలను అప్పజెప్పడంతో పాటు వారి స్వగ్రామాలకు తరలించే ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ప్రైవేట్ అంబులెన్స్లను ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఫ్రీజర్ బాక్సుల్లో వారి మృతదేహాల నుంచి వాటిని స్వగ్రామాలకు తరలించే ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. ఇక టన్నెల్లో కంప్లీట్ గా టీబీఎం మిషన్ కటింగ్ అనేది పూర్తయింది. దానికి సంబంధించినటువంటి విడి భాగాలన్నీ కూడా టన్నెల్లోనే ఒక పక్కకి జరిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరో పక్క మృతదేహాల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో మట్టి అంతా కూడా తొలగించారు. మరి కాసేపట్లో డెడ్ బాడీస్ ని తీసి బయటకు తీసుకొచ్చేటువంటి చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు.